సో అందుకని వీళ్ళకి ఏంటంటే ఎందుకైనా మంచి టు బీ ఆన్ ద సేఫర్ సైడ్ అంటాం కదా, కీడెంచి మేలెంచవాలి అన్నట్లుగా ఒకసారి డయాగ్నోసిస్ చేయించుకున్నట్లయితే ఓవరాల్ జనరల్ చెకప్ చేయించుకున్నట్టు అంటే సిబిపి కానివ్వండి. డయాగ్నోసిస్ విషయానికి వస్తే పెరాలసిస్లో మనం ఫస్ట్ చేసేది రక్తం గూడు కట్టుకునేటువంటి గుణాలు ఉన్నాయా లేవా, ఉంటే అవి ఎలా ఉన్నాయి, ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నాయా అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా, ఇవి సిబిపి అంట కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది. అంటే సిటీ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, అవసరాన్ని బట్టి తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ, లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా రక్తంలో మార్పులు ఏమన్నా వచ్చినాయా, ఎందుకంటే రక్తం గూడు కట్టుకుంటుందా. ఒకవేళ కొంతమంది బీపీ ఉన్నవాళ్ళు లేదా గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు, అంటే రక్తం బాగా పలుచగా ఉండటం కోసం అనేసి. బాగా బీపీ ఉండి బ్లడ్ థిన్నర్స్ ఎక్కువగా వాడుతున్నారు అనుకోండి, ఏ కారణం చేతైనా బీపీ వచ్చినట్లయితే రక్తనాళాలు అది డ్యామేజ్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. అది కనుక బ్లీడింగ్ అనేది బ్రెయిన్లో కనుక జరిగినట్లయితే పెరాలసిస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు శైలజ అండి. ఓకే శైలజ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మా వారికి కొంచెం స్మోకింగ్ అలవాటు ఉంది. ఓకే, దాని మీద 4-5 years బ్యాక్ ఈసీజీలో స్ట్రోక్ ఇప్పుడు లైట్ గా వచ్చిందని అన్నారు. ఓకే, దానివల్ల చిన్నగా మాట స్లో అయిపోతుంది, కనెక్టివిటీ ఉండడం లేదు వర్డ్స్. ఓకే, పక్కన ఫ్లూయెన్సీ లేదన్నమాట, కంటిన్యూ కట్ గా స్లో అయిపోతా ఉంది. దానికి మనం తీస్తే దానిలో స్కాన్ లో ఒక బ్రెయిన్ కి వెళ్ళే ఒక ట్యూబ్ లో చిన్న ఆవాలంతా గుళికలు 2 ఉన్నాయి అన్నారండి. ఓకే, ఇంగ్లీష్ మెడిసిన్స్ లైట్ వాడుతూనే ఉన్నారు కానీ పెద్ద రిజల్ట్ లేదు. షుగర్ ఉంది ఆయనకి, అదంతా చక్కగా కంట్రోల్, టైమ్స్ తింటారు, డైజెషన్ గానీ యూరిన్ గానీ అంతా కరెక్ట్ అండి. ఇది ఒక్కటి మాట ఒక్కటి తగ్గుతుంది. ఓకే, అంటే రుచి ఎలా ఉందమ్మా శైలజ గారు? రుచి ఎలా ఉందంటున్నారు? రుచి ఆహారం తీసుకున్న ఆహారం రుచి గురించి ఏం చెప్తారు? రుచి అంతా బాగుంటదండి. రుచి బాగుందని చెప్తారా? చక్కగా మాలాగే సేమ్, ఏ పొజిషన్ తేడా లేదు. ఆకలి కానీ కొంచెం ఇంట్లోనే ఖాళీగా మాట బయటికి వెళ్ళట్లేదు కదా, మాట ఫ్లో లేకపోవడం వల్ల లోన్లీగా ఈ పని పెద్దగా చేయలేరు కాబట్టి ఒకే ఒక వస్తువు ఒకటి మాట 2 మాట చెప్పగలరు. ఓకే, రాయటం అంతా బాగుందమ్మా? మొత్తం బాగుందండి. చూపు బాగుందా? రాత్రికి టిఫిన్ తింటారు, తినడం డైజెషన్ ఏం ప్రాబ్లం లేదు. రైట్, శైలజ గారు చూపులో ఏమైనా తేడా అనిపిస్తుందమ్మా ఆయనకి? క్యాట్రాక్ట్ వస్తే చేయించాం, చక్కగా చదువుతున్నారు. ఓకే, రైట్. అయితే సహజంగా ఏంటంటే ఇప్పుడు ఈయనకి స్లోగా మేనిఫెస్ట్ అవుతున్నాయి అనమాట. అంటే 2 చిన్నవి ఉన్నాయి క్లాట్స్ అని చెప్పారు కాబట్టి దానివల్ల ఏంటంటే వీళ్ళకి మేనిఫెస్ట్ అవడం కూడా ఒక్కసారిగా రావు. ఎందుకంటే బ్లడ్ సప్లై అనేది ఆల్రెడీ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి, కొంత ఏ భాగానికైతే ఎంత అందట్లేదో కొంత ప్రెషర్ తగ్గింది కాబట్టి కొంతమందికి స్పీచ్ అనేది ఆల్టర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కనురెప్పలు ఆల్టర్ అయ్యేదానికి, అంటే పంచ జ్ఞానేంద్రియాల్లో కొంచెం ఇంపాక్ట్ కనిపించేదానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే వీళ్ళలో చాలా వరకు టేస్ట్ అనేది చాలా మందికి ఇస్తుంది. నాలుగు కూడా కొంతమందిలో తిమ్మిర్లుగా అనిపించడం, అంటే కాస్త నంబ్నెస్గా ఫీల్ అవ్వడం కూడా చూసేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈవిడ చెప్పడం అది టేస్ట్ సెన్సెస్ అనేది లాస్ అవ్వలేదని చెప్తున్నారు. సో వీళ్ళు ఆల్రెడీ మెడికేషన్లో ఉన్నారు కాబట్టి పాసిబిలిటీ ఉంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ క్లాట్స్ 2 చిన్నవి ఉన్నాయి అన్నారు, ఎర్లీ స్టేజెస్ ఉంది, ఇంకా కండిషన్ సివియర్ వర్సన్ అవ్వలేదు కాబట్టి మాక్సిమం ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదించినట్లయితే వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళని చక్కగా మంచి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే బీపీ కానీ షుగర్ కానీ దో దే ఆర్ ఇన్ కంట్రోల్ స్టేట్. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే రక్తనాళాల్లో మార్పు వస్తుంది, అంటే బ్లడ్ వెసల్స్లో చేంజ్ వస్తుంది. అదేవిధంగా బ్లడ్లో కూడా చేంజెస్ వస్తాయి కాబట్టి ఏజ్ రీచ్ కూడా మనం ఇవి కన్సిడర్ చేయాలి. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా చూసి వాళ్ళు మంచి మెడిసిన్స్ ఇవ్వటము, లేదంటే డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేయటము, రక్తం పలచబడేదానికి వాళ్ళు ఎటువంటి మందులు వాడుతున్నారో ఆ డోస్ సరిపోతుందా లేదా, అది ఎలా చేయాలి అనేది చక్కగా మంచి ప్లాన్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది.